ఆనందభైరవి గారికి సుందరం గురించి నిజం తెలియటంతో అనన్య ఆనందభైరవి గారిని ఒక గదిలో బంధిస్తుంది. తర్వాత విషయమంతా కూడా కాంచనకి చెప్పి తొందరగా ఆ సుందరంగాడు దామిని మెడలో తాళి కట్టేలా చెయ్యి, లేకపోతే ఏ క్షణంలో అయినా సరే ఆనందభైరవి ఇక్కడికి వచ్చేస్తుందని కాంచనతో చెప్పేసరికి కాంచన కూడా సరేనమ్మి అని వెళ్ళి సుందరంకి కూడా జరిగిందంతా చెప్పి, ఒరే తొందరగా ఆ దామిని మెడలో తాళి కట్టు, ఆ ఆనందభైరవికి నీ గురించి నిజం మొత్తం కూడా తెలిసిపోయిందంట, ఎలాగైనా తొందర చేసి దామిని మెడలో తాళి కట్టు అని చెప్తూ ఉండేసరికి సుందరం కూడా సరే అని చెప్పి, పంతులు గారు మంత్రాలన్నీ అయిపోయినట్టేగా, ఇక నేను దామిని మెడలో తాళి కట్టొచ్చు అని అడిగేసరికి పంతులు గారు కూడా శుభగడియలు ప్రారంభమయ్యాయి, ఇక నువ్వు దామిని మెడలో తాళి కట్టొచ్చు అని తాళిబొట్టును సుందరం చేతికి అందిస్తాడు. సుందరం దామిని మెడలో తాళి కడదామని పైకి లేచేసరికి ఒక్కసారిగా దామిని ఆగండి అని అంటూ ఉంటుంది. దామిని ఆగండి అనేసరికి సుందరంతో పాటు అక్కడున్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత దామిని అమ్మ పిన్ని ఏది, పిన్ని ఎక్కడ కూడా కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు లీలావతి ఇప్పుడే వస్తానని ఒక ఫోన్ వస్తే మాట్లాడడానికి బయటికి వెళ్ళిందమ్మా అని చెప్తూ ఉండేసరికి ఈలోపు సుందరం మళ్ళీ దామిని తొందర పెట్టడానికి, పర్లేదులే దామిని తాళి కట్టినాక వచ్చి దీవిస్తారులే, ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళారని చెప్తున్నారు కదా అని మళ్ళీ దామిని మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. అయినా కానీ దామిని నిరాకరిస్తుంది. కొంచెంసేపు ఆగుదాం, పిన్ని వచ్చేస్తుందని చెప్తూ ఉంటుంది. మరోవైపు ఆనందభైరవి గారు ఎంతసేపు ఉన్న తలుపులు తీయండి తీయండి అని ఒక్కసారిగా ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు బయట ఉన్న రౌడీలు ఏంటి ఇంతసేపు తలుపులు తీయండి అని కేకలు వేసింది కదా, ఇప్పుడేంది అసలు అరవటం లేదు, అసలు ఏమై ఉంటుందో, వెళ్ళి పద చూద్దామని తన పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తిని తీసుకొని ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. అప్పుడు ఆనందభైరవి గారు తీస్తున్న తలుపు వెనకాలే దొంగచాటుగా నిల్చొని ఉండి లోపలికి వచ్చిన రౌడీల్ని ఆ పక్కనే ఉన్న కర్ర తీసుకొని చితకబాదుతుంది. నన్నే కిడ్నాప్ చేస్తారా, ఎవర్రా మీరంతా, అసలు ఎందుకు నన్ను రూమ్లో బంధించారానని వాళ్ళని కొట్టి తర్వాత వెంటనే దామిని సుందరం పెళ్లి జరిగే చోటికి అక్కడికి వస్తూ ఉంటుంది. మరోవైపు సుందరం దామినిని తొందర పెట్టే ప్రయత్నంలోనే అమ్మే ఇప్పటికే లేట్ అయిపోతుంది అని అంటూ ఉంటుంటే అప్పుడు పంతులు గారు కూడా అయ్యా శుభగడియలు పోయి దుర్ముహూర్తం వచ్చే సమయం అవుతుందని చెప్తూ ఉంటాడు. అప్పుడు సుందరం కూడా దుర్ముహూర్తం కూడా వచ్చేస్తుందంట అమ్మి అని అనుకుంటూ దామిని మెడలో తాళి కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దామిని మాత్రం నిరాకరిస్తూ ఉంటుంది. అయినా సరే సుందరం బలవంతంగా దామిని మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇదంతా చూసి దర్శన్, శరణ్య, ప్రీతి, రోహిత్ అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అనన్య మాత్రం చాలా సంతోషంగా ఎలాగైనా సుందరంగాడు దామిని మెడలో తాళి కట్టేస్తున్నాడు అన్నట్లు సంతోషంగా సుందరం వైపు చూస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడికి ఆనందభైరవి గారు ఒక్కసారిగా వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తుంది. వచ్చిన ఆనందభైరవి గారిని చూసి ఒక్కసారిగా సుందరం, శేఖరం ఇంకా కాంచన ముగ్గురు కూడా షాక్ అవుతారు. అనన్య కూడా రౌడీల బారి నుంచి ఆనందభైరవి ఎలా తప్పించుకుందా అని షాక్లో ఉండిపోతుంది. ఆనందభైరవి గారు పెళ్లి ఆపండి అనేసరికి అక్కడ ఉన్న రోహిత్, శరణ్య, ప్రీతి, దర్శన్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. తర్వాత వెంటనే పెళ్లి పీటల మించి దామిని పక్కకు జరిపి సుందరం దగ్గర ఉన్న తాళిని గుంజి పారేస్తుంది. అలా చేస్తున్న ఆనందభైరవి చూసి లీలావతి, కోటేశ్వరరావు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. తర్వాత సుందరం గల్లా పట్టుకొని వీడు ఒక మోసగాడు, వీడు ఒక దొంగ, మన దామిని జీవితాన్ని నాశనం చేయటానికే ఇక్కడికి వచ్చాడు అని గట్టిగా పట్టుకొని కొట్టే లోపల వెంటనే సుందరం అక్కడి నుంచి కాంచన, శేఖరం ముగ్గురు కూడా ఎప్పుడైతే ఆనందభైరవి గారు సుందరాన్ని పట్టుకొని వీడు ఒక మోసగాడు అని చెప్తుందో అప్పుడే దామిని షాక్లో ఏడుస్తూ ఉంటుంది. తర్వాత వీడు ఒక దొంగ అని తెలిసినాక ఇంకా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. పారిపోతున్న సుందరం వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నా కానీ సుందరం వాళ్ళు దొరకకుండా పారిపోతారు. తర్వాత దామిని కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. దామిని ఓదార్చు ఒకవైపు శరణ్య, మరోవైపు ప్రీతి ఇద్దరు కూడా దామిని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దామిని మాత్రం తన బాధని ఆపుకోలేక, నేను చిన్నప్పటి నుంచి కూడా దురదృష్టవంతురాలనే వదిన, నేను కోరుకున్న జీవితం నాకెప్పటికి కూడా దొరకదు వదిన, చిన్నప్పుడు తల్లి తండ్రికి దూరమై ఒక అనాథలక్క దూరంగా మీ అందరికీ పెరిగాను. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నా అన్న సంతోషంలో అసలు వాడు ఎవడు, ఎలాంటి వాడు అని కనుక్కోకుండా సుందరంని ఇష్టపడ్డాడు. ఇప్పుడు అతడు ఒక దొంగ అని తెలిసి నా జీవితం నాశనం చేయాలని చూశాడని తెలిసి కూడా ఆ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను వదిన, నా జీవితం కూడా ఎప్పుడు ఇంతే, నా జీవితంలో ఎప్పటికీ సంతోషం లేదు, ఇంకా రాదు కూడా అని దామిని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అప్పుడు శరణ్య మాత్రం, ఎందుకు దామిని అంతలా నువ్వు బాధపడుతున్నావు, ఏది జరిగినా మన మంచికే అని అనుకో అమ్మా,
నువ్వు సుందరం మోసం చేశాడని బాధపడుతున్నావు. కానీ మేము ఆ సుందరం బారి నుంచి నీ జీవితాన్ని మేము కాపాడుకోగలిగామని సంతోషపడుతున్నావు. ఏ జన్మలో నువ్వు ఏ పుణ్యం చేసుకున్నావో అమ్మ, ఈరోజు ఆ సుందరం మోసం నుంచి మనం తప్పించుకోగలిగాము. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటమే మాకు కావాలి. అయినా జరిగిన దానికి నువ్వే ఇంతలా బాధపడుతూ ఉంటే ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇంకెంత బాధపడతారు దామిని. నువ్వే ధైర్యంగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పాలి అని ప్రీతి కూడా అంటూ ఉంటుంది. కానీ దామిని బాధపడుతూనే ఉంటుంది. తర్వాత ప్రీతి, నువ్వు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో సంతోషంగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. నీకు ఈ ఇంటికి తగిన వరుణ్ణి, మన కుటుంబ మర్యాదలకు ఏమాత్రం తీసిపోని ఒక వ్యక్తిని చూసి నీకు త్వరలో పెళ్లి చేస్తాము. ఆ బాధ్యతను వదినలుగా మేమిద్దరం చూసుకుంటాం అని దామిని కన్నీళ్లను కూడా ఇద్దరు వదినలు కలిసి తుడుస్తూ ఉంటారు. తర్వాత దామిని శరణ్య ప్రీతిలను పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు లీలావతి, కోటేశ్వరరావు వాళ్ళంతా కూడా హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. లీలావతి గుడిలో జరిగిన దాని గురించి తలుచుకుంటూ ఉంటుంది. ఆనందభైరి వచ్చి సుందరం దగ్గర ఉన్న తాళిని తీసివేసి వీడు ఒక మోసగాడు, ఒక పెద్ద దొంగ అని చెప్తున్న మాటల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని లీలావతి గారు బాధపడుతూ ఉంటారు. అప్పుడు అలా బాధపడుతున్న లీలావతిని చూసి ఆనందభైరవి గారు లీలావతి గారి దగ్గరికి వచ్చి అక్క అని పిలిచేసరికి లీలావతి గారు తన కన్నీళ్ళను తుడుచుకొని చెప్పు ఆనంద అని అంటూ ఉంటారు. అప్పుడు ఆనంద, జరిగిన దాంట్లో నా తప్పే ఎక్కువ ఉందక్క, మనం దామిని ఇష్టపడ్డది కదా అని ఆ క్షణం మనం తన సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నాం. కానీ సుందరం ఎలాంటి వాడు అనేది మనం కనుక్కోలేకపోయాం అక్క. మనం పెద్ద మోసంలో చిక్కుకొని పోకుండా మన బిడ్డ దామిని జీవితం నాశనం కాకుండా ఈరోజు ఆ భగవంతుడే మనలందరినీ కూడా పెద్ద ఆపద నుంచి కాపాడాడక్క. లేకపోతే నా వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిపోయేదో, అసలు తప్పంతా చేసింది నేనే అని ఆనందభైరవి గారు లీలావతి గారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటే అప్పుడు లీలావతి గారు మాత్రం, ఎందుకు ఆనంద నిన్ను నువ్వే నీపై నిందలు అలా వేసుకుంటావు? నీ తప్పు ఎంత ఉందో మా తప్పు కూడా అంతే ఉంది. జరిగిన తప్పులో అందరం కూడా బాధ్యులమే. మనం ఎవ్వరం కూడా దామిని సంతోషం గురించి జీవితం గురించి ఆలోచించామే కానీ అసలు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలాంటి వాడా అని ఒక్కలం కూడా కనుక్కోలేకపోయాము అని బాధపడుతూ ఉంటారు. తర్వాత కోటేశ్వరరావు గారు మాత్రం, అమ్మ ఆనంద, ఇలా చేసిన వాడిని మనం అసలు విడిచిపెట్టకూడదమ్మా. మన బిడ్డ జీవితాన్ని ఇంకా మన ఇంటి పరువును తీయాలని చూసిన వాడిని మనం అసలే వదలకూడదు ఆనంద అని కోటేశ్వరరావు గారు కోపంగా అంటూ ఉంటుంటే శరణ్య, దర్శన్ వాళ్ళు కూడా, అవును అత్తయ్య, అసలు మనం వాడిని విడిచిపెట్టకూడదు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా వచ్చారో మనం ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళని శిక్షించాలి అత్తయ్య అని శరణ్య అంటూ ఉంటుంది. మరి ఆనందభైరవి గారు సుందరం వాళ్ళు మొత్తం కూడా అనన్య వేసిన ప్లాన్ ప్రకారమే దామిని జీవితాన్ని నాశనం చేయటానికి వచ్చారా అని తెలుసుకొని సుందరం వాళ్ళకి అటు అనన్యకి ఇద్దరికి కలిపి బుద్ధి చెప్తారా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.